హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499 ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ జాబ్ క్యాలెండర్కు సంబంధించినటువంటి ప్రతిరోజు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మరి ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయడానికి మరి అన్ని డిపార్ట్మెంట్స్కి ఖాళీల సేకరణకు ఆల్రెడీ జీవో అయితే జారీ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనకు ఖాళీల వివరాలు అయితే అందుతున్నాయండి. ఆల్రెడీ మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏపీ పోలీస్ విభాగంలో ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం కలిపి 10,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేటువంటి నోటిఫికేషన్ అయితే ఇదే అండి. నెక్స్ట్ సిడిపిఓ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. 240 వరకు అయితే ఉన్నాయి. సో ఆఫ్టర్ లాంగ్ టైం వీటిని కూడా భర్తీ చేయబోతున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఈ యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి గ్రూప్ 2 పైన కేసులు అయితే నడుస్తున్నాయి. సో దానిపైన ఫైనల్ వర్డిక్ట్ అయితే రావాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ లైబ్రరీ ఉద్యోగాలు కూడా 970 పైగా ఉన్నాయండి. చాలా సంవత్సరాల తర్వాత వీటిని భర్తీ చేయబోతున్నారు. ఇటీవల లోకేష్ గారు కూడా ప్రతి మండలంలో ఒక డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగింది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లైబ్రేరియన్ ఉద్యోగాలు కూడా భర్తీ అవుతాయి. ఎవరికైనా లైబ్రేరియన్ కోర్స్ కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ బ్యాచ్ స్టార్ట్ చేస్తామండి, మన యాప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ లైన్మెన్ ఏఈ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామంటూ ప్రకటించారు. అండ్ యూనివర్సిటీస్లో కూడా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు మరి నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్లుగా మనకైతే అధికారికంగా ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీలో కూడా దాదాపుగా 6,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. సో దీనిపైన కూడా మనకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా మరి ఎప్పుడు విడుదలవుతాయి ఏంటి అంటే ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్లోనే వీటికి మోక్షం లభించేటువంటి అది అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇవన్నీ కోర్సెస్, ప్రతి కోర్సుకు మన యాప్లో అయితే ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. దసరా సందర్భంగా అన్ని కోర్సుల పైన 75%, 50 to 75% ఆఫ్ అయితే ఉంది. సో అన్ని కోర్సుల పైన. కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే లాంగ్ టర్మ్లో ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక 3 months 6 months చదివితేనే ఉద్యోగం సాధించే అవకాశాలు ఉండవండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మన ప్రిపరేషన్ అయితే ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశము ఉంటుంది. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను. సో 1000 పెట్టి కోచింగ్ తీసుకునే బదులు మన యాప్లో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసులు చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉంటాయి. రీజనబుల్ అండి, చాలా రీజనబుల్ కాస్ట్లో 500 లోపే ఉంటాయి కోర్సెస్ అన్నీ కూడా. ఓకేనా. కాబట్టి ఒకసారి డెమో చూడండి ఫస్ట్. నేనేదో మిమ్మల్ని గుడ్డిగా తీసుకోండి అనట్లేదు. డెమో చూడండి ఫస్ట్. డెమో చూసి ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మీకు నచ్చితేనే తీసుకోండి. అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. మీకు క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటాయి. ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అయితే విడుదలవుతుందండి. మళ్ళీ ఎప్పుడవుతుందో తెలియదు. ఈసారి వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లోనే మనం ఉద్యోగం సాధించాలి. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ డిఎస్సి కూడా అంటున్నారు. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నవంబర్లో టెట్ ఉంటుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో
తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.